వచ్చింది. సో ఒక మహిళా కమిషన్ ఎదుట హాజరయ్యేందుకు వచ్చేటప్పుడు ఇంత హంగామా, ఇంత ఆర్భాటం, ఇంత హడావుడి ఎందుకో మరి తెలియదు. కానీ అక్కడ చాలా హడావుడి సృష్టించినటువంటి పరిస్థితి కూడా నెలకొంది. సో అక్కడ వైసీపీ చేసిన హడావుడి హంగామా ఏంటి, సో ప్రస్తుతం జరిగినటువంటి విచారణ, నెక్స్ట్ మహిళా కమిషన్ దీనిపైన ఏ రకంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా అందించేందుకు సాంబశివరావు మనతో పాటు మా గుంటూరు ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సాంబశివరావు. ఏంటి అసలుకి వైసీపీ చాలా హడావుడి హంగామా సృష్టించింది, చాలామంది వచ్చారు, అసలు అంతమంది రావడానికి అంత హడావుడి సృష్టించాల్సిన అవసరం ఏముంది, అంత హంగామా చేయడం ద్వారా ఏం ప్రదర్శించుకోవాలనే ఉద్దేశంతో అక్కడికి అలా చేశారు అసలు వైసీపీ శ్రేణులు కావచ్చు, మిగిలినటువంటి వాళ్ళు? శ్రీహరి, మొత్తంగా రాష్ట్ర హోంమంత్రి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా మహిళల నుంచి, సామాన్య ప్రజానీకం నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో అతను తర్వాత కొన్ని సందర్భాల్లో వివరణించుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా తాను మాట్లాడింది తప్పు, తాను తప్పుగా మాట్లాడానని మాత్రం ఎక్కడా స్పష్టం చేయకపోవడంతో మహిళా కమిషన్ దానిని వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించి విచారణకు హాజరయ్యి వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నెల 25 తర్వాత విచారణకు రావాలని కోరగా నిన్న 29వ తారీఖు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని కోరారు. కానీ అతను లీగల్ టీముని, వాళ్ళ మొత్తాన్ని, నాయకుల్ని బల ప్రదర్శనతో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు గుంటూరు జిల్లాలోని మంగళగిరి జాతీయ రహదారి పక్కనే ఉన్న మహిళా కమిషన్ కార్యాలయానికి ఒక బల ప్రదర్శన ద్వారా వాళ్ళ పార్టీ నాయకులు, కేడరు, వాళ్ళ అనుచరులతో కూడా వచ్చి అందరూ లోపలికి వెళ్ళాలని ఒక హడావుడి సృష్టించారు. కేవలం ఒక అమర్నాథ్ మాత్రమే వచ్చి వివరణ ఇవ్వాలని మహిళా కమిషన్ కోరగా అతని వెంట పొన్నవాళ్ళు సుధాకర్తో పాటు మరికొంతమంది లీగల్ వైసీపీకి చెందిన లీగల్ ప్రతినిధులు లోపలికి వెళ్లేందుకు అనుమతి కావాలంటూ పోలీసులతో వాగ్వివాదం దిగిన నేపథ్యంలో ఆడ కొంతసేపు ఇద్దరి మధ్య వివాదం అయితే చోటు చేసుకునే పరిస్థితి అవుతుంది. చివరికి న్యాయవాదులతో అమర్నాథ్తో పాటు పొన్నవాళ్ళు సుధాకర్ని లోపలికి పంపించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదంతా ఒక వైసీపీ చేసిన హడావుడైతే గుడివాడ అమర్నాథ్ వ్యవహరించిన తీరు, మాట్లాడిన మాటలైతే ఇప్పుడు మరో రకమైన చర్చకు ఏంటి అంటే సాంబశివరావు ఆయన మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళి అంటే మహిళా కమిషన్ కూడా మాట్లాడింది చూసాము. సో అక్కడ లోపల చెప్పిన దానికి బయట వచ్చి మాట్లాడిన దానికి అసలు ఓవరాల్గా ఆయన ఈ విషయం పైన కనీసం ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదనే పశ్చాత్తాపం ఏమన్నా వ్యక్తమవుతుంది అనుకోవచ్చా, లేకపోతే ఇంకా దాన్ని సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, కేవలం రాజకీయంగా నన్ను అన్నారు కాబట్టి రాజకీయంగా నేను అన్నారనే దాంతో సరిపెట్టుకోవాలని చూస్తున్నారా, ఏంటి అసలుకి? గుడివాడ అమర్నాథ్ వ్యవహరించిన తీరు చాలా విచిత్రమైన తీరుగా ఉంది. ఈరోజు మహిళా కమిషన్ కార్యాలయం లోపల తాను రాజకీయపరమైన సెటైర్ రూపంలోనే తాను మాట్లాడాను తప్పితే దానికి వేరే ఉద్దేశం ఏమీ లేదు. తనకి వ్యక్తిగతంగానే రాజకీయపరంగా ఆమెతో ఎలాంటి వ్యక్తిగత విభేదాలు, కక్షలు లేవు, ఇది రాజకీయపరమైన సెటైరు అని వివరణించుకున్నారు. తాను ఒక తల్లి, ఇద్దరు కూతుర్లు, భార్య మధ్య, మహిళల మధ్య పెరిగిన వ్యక్తికి మహిళల్ని కించపరచడం నాకు ఆ ఉద్దేశం లేదు, తనను మహిళలు గౌరవిస్తారని చెప్పి అదే అంశాన్ని బయట మీడియా ద్వారా బహిరంగంగా చెప్పాలంటూ కూడా మహిళా కమిషన్ గుడివాడ అమర్నాథ్కి సూచిస్తే ఆయన బయటకు వచ్చి దానికి విరుద్ధమైన రాజకీయపరమైన ప్రకటనలు చేయటం, సవాళ్లు చేయటం, హోంమంత్రి అనితను ఇక నుంచి వదిలిపెట్టేది లేదు, ఇక నుంచి నేను హోంశాఖ పైన దృష్టి సారిస్తాను, ఆమె శాఖలోని బొక్కలు ఎదుగుతాను, ఆమెను వెంటాడతానంటూ కూడా ఆమెని మరోసారి హెచ్చరించే విధంగా వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు మరొకసారి చర్చనీయంగా మారింది. తాను మహిళల పక్షపాతిని, తన తండ్రి చనిపోయిన తర్వాత తన తల్లి 15 సంవత్సరాల క్రితం నుంచి తాను పెంచింది, తనకి 2 ఆడపిల్లలు ఉన్నారు, మహిళలకు ఎలాంటి గౌరవం ఇవ్వాలో చెప్తూనే జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాతి, జగన్మోహన్ రెడ్డి మహిళలకు గౌరవం ఇస్తారు, మహిళలకు ఇచ్చే గౌరవం జగన్మోహన్ రెడ్డి దగ్గర నేను నేర్చుకున్నానంటూ కూడా ఆయన చెప్పిన వ్యాఖ్యలు మాట్లాడిన సమయంలో అదే సందర్భంలో అక్కడ ఉన్న మహిళా వైసీపీ నేతలు అయితే ఒకరి మొహాలు ఒకరు చూసుకునే పరిస్థితి అయితే ఉంది. జగన్మోహన్ రెడ్డి తన తల్లిని, చెల్లిని ఇంట్లో నుంచి ఎల్లగొట్టిన పరిస్థితి తెలుగు రాష్ట్రాలు మొత్తం కూడా ప్రతి ఇంటికి, ప్రతి పిల్లవాడిని అడిగినా కూడా చెప్పే పరిస్థితి. అలాంటి జగన్మోహన్ రెడ్డి వద్ద తాను మహిళలను ఎలా గౌరవించుకోవాలో నేర్చుకున్నానని చెప్పిన
మాట్లాడిన మాటలు బట్టి చూస్తుంటేనే అతను ఆ మంగళపూడి అనిత హోంమంత్రి పైన ఏ ఉద్దేశంతో మాట్లాడో ఎలాంటి మాటలు మాట్లాడాడని కూడా పశ్చాత్తాపం లేకుండా ఇక నుంచి మంగళపూడి అనిత సౌండ్ చేస్తే రౌండ్ చేస్తానంటూ కూడా ఒక హోంమంత్రిని బహిరంగంగా హెచ్చరికలు జారీ చేసే విధంగా ఆయన ఒక మహిళా కమిషన్ కార్యాలయం ముందే హోంమంత్రిని ఇక నుంచి సౌండ్ వస్తే రౌండ్ చేస్తానంటూ కూడా ఆయన వార్నింగ్ ఇచ్చే విధంగా మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. ఆయన బహిరంగంగా మహిళా కమిషన్ ఎదుట తాను ఏ ఉద్దేశం తనలేదు, పొలిటికల్ సెటైర్లు అని చెప్పి బయటకు వచ్చిన తర్వాత తాను పందా మార్చుకొని తాను వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు, తనని పొలిటికల్గా తన నాయకుడిని తమ పార్టీని పదే విమర్శలు చేస్తున్నారు కాబట్టి అన్నాను, ఆ వ్యాఖ్యలు అన్నాను, తమ పార్టీని కించపరుస్తున్నారు కాబట్టి నేను అన్నాను అని ఆయన చెప్తూనే లోపల మహిళా కమిషన్కి మాత్రం తాను పొలిటికల్ సెటైర్గా అన్నానని చెప్పిన పరిస్థితి అయితే ద్వంద్వ వ్యాఖ్యలు. చూస్తేనే ఫస్ట్ ఏం మాట్లాడాడు ఆ రోజు పబ్లిక్గా ఉన్న సభలో, తర్వాత ఏం చెప్పాడు, తర్వాత ఇప్పుడు ఏం మాట్లాడాడు చూస్తేనే స్పష్టంగా ఆ తేడా అయితే కనిపిస్తుంది. సో కమిషన్ ఎక్కడ చర్యలు తీసుకుంటుందో అని లోపల మాత్రం ఇదంతా పొలిటికల్ సెటైర్ ఉండడం, బయటికి రాగానే మళ్ళీ పార్టీ ఎక్కడ ఏమంటుందో అని చెప్పి నేను వెనక్కి దగ్గను, సౌండ్ చేస్తే రౌండ్ చేస్తానని చెప్తూ మళ్ళీ డైలాగులు. ఏంటి అసలు మొత్తం ఇదంతా స్క్రిప్ట్ ప్రకారం ఏమైనా నడుస్తుందా? తప్పకుండా తాడేపల్లి ప్యాలెస్, తాడేపల్లి పెద్దలు ఇచ్చిన ఆదేశాల మేరకే మహిళా హోంమంత్రి, ఒక దళిత హోంమంత్రిగా ఉన్న దళిత మహిళని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయటం, వాటిని పదే వ్యాఖ్యలు కొనసాగిస్తే ఆమె ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది, తిరిగి మనపైన దృష్టి సారించదు అనే కోణంలోనే ఆమెను పదే కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇక నుంచి ఇప్పుడు మాట్లాడటమే కాదు, భవిష్యత్తులో కూడా మరలా మాట్లాడతాను, ఆ శాఖలోని బొక్కలు వెతుకుతాను, ఆమెని వెంటాడుతానంటూ కూడా మహిళా కమిషన్ కార్యాలయం ఎదుటే ఒక హోంమంత్రిని బెదిరించే విధంగా మాజీ మంత్రి మాట్లాడిన తీరుపై కూడా ఇప్పుడు మహిళా కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? కేవలం ఆ రోజు బహిరంగ సభల్లో చేసిన వ్యాఖ్యలనే సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్ ఇప్పుడు వారి కార్యాలయం ముందే ఒక మహిళా హోంమంత్రిని వెంటాడతాము, వేధిస్తాము, సౌండ్ చేస్తే రౌండ్ చేస్తామని బెదిరించిన మాజీ మంత్రి వైసీపీ నేత వ్యాఖ్యలను ఇప్పుడు ఎలా చూస్తారు? ఈ వ్యాఖ్యలపై కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే తన రాజకీయ మనుగడ కోసం, తన రాజకీయ మైలేజ్ కోసం దీనిని వాడుకున్నట్లు కూడా పక్కనున్న వారు భావిస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి నమ్మటి వచ్చిన వైసీపీ లీగల్ మాజీ అడ్వకేట్ జనరల్గా ఉన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్, వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకే గుడివాడ అమర్నాథ్ లోపల ఒక విధంగా, బయటకు వచ్చి మీడియాలో ఒక విధంగా తమ పార్టీకి మైలేజ్కి తగ్గకుండా, తనకు మైలేజ్కి తగ్గకుండా మరోవైపు మహిళా హోంమంత్రిని ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా వ్యాఖ్యలు చేశారు. మరి దీనిపై మహిళా కమిషన్ ఎలాంటి స్టెప్ తీసుకుంటుందనేది కూడా ఇప్పుడు వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. సో ఇది మొత్తానికి మహిళా కమిషన్ ఎదుట మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ హాజరయ్యారు. అక్కడ లోపల వివరణించుకున్నారు. ప్రధానంగా 3 అంశాలపైన, ఒకటి ఏదైతే ఆయన చేసినటువంటి కామెంట్స్ మేకప్ సంబంధించినటువంటి విషయం పైన కావచ్చు, లేకపోతే ఉద్యోగాలు అనేటువంటి అంశం పైన, వాడి వదిలేసిన వాహనం అనేటువంటి అంశం పైన, అవన్నీ కూడా పొలిటికల్ సెటైర్గా ఆయన చెప్పుకున్నారు లోపలైతే మాత్రం. బయటకు వచ్చి అయితే మాత్రం తన పైన చేస్తే మళ్ళీ నేను తగ్గను, ఖచ్చితంగా ఇక నుంచి ఏం చేస్తున్నారో నేను వెంటబడతాను, నా సౌండ్ చేస్తే రౌండ్ చేస్తానంటూ కూడా మళ్ళీ ఆయన బెదిరించే విధంగా ఇక్కడ రాజకీయ మైలేజీకి తన కోసం, లేకపోతే అక్కడికి వచ్చినటువంటి వైసీపీ మహిళా నేతలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఆయన దగ్గరున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ సంబంధించినటువంటి డైరెక్షన్, లేకపోతే ఆయన వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం కానీ మళ్ళీ కూడా ఆయన ఖచ్చితంగా ఈ విషయం ఆయన వ్యవహార శైలిలో లోపల ఇచ్చినటువంటి వివరణకి, అలానే బయటకు వచ్చిన మాట్లాడిన దానికి కూడా స్పష్టమైనటువంటి తేడా ఉంది అనేటువంటిది సాంబశివరావు కావచ్చు, లేదా ఆయన మాట్లాడినటువంటి మాటలను బట్టి అర్థమవుతుంది.